బంగారం వెండి ధరలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఆకాశమే హద్దుగా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వెండి కిలో ధర 3,30,000 దాటిపోగా 10 గ్రాముల పసిడి ధర 1,60,000 దాటింది. అమెరికా, ఐరోపా మధ్య తాజాగా నెలకొన్న టారిఫ్ యుద్ధం, సోలార్ పరికరాలకు పెరిగిన డిమాండ్ వంటి పరిణామాలు ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బంగారం వెండి ధరల పరుగు కొనసాగుతోంది. రోజు రోజుకి పెరుగుతూ కొత్త రికార్డులను అధిగమిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే 1,50,000 దాటిన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఇవాళ మరింత పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో ఈ ఉదయం పసిడి ధర ఏకంగా 1,61,100 రూపాయలు పలికింది. మంగళవారంతో పోలిస్తే దాదాపు 9,000కు పైగా పెరిగింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,41,900 రూపాయలకు చేరింది. వెండి ధర కూడా దూసుకెళ్తోంది. ఇవాళ ఉదయం కిలో వెండి ధర 3,30,000 రూపాయలు పలికింది. మంగళవారంతో పోలిస్తే ఇవాళ ఒక్కరోజే కిలో వెండి ధర 14,000 రూపాయల మేర ఎగబాకింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర 7,400 రూపాయల మేర పెరిగి 1,58,100 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర 11,000 రూపాయల మేర పెరిగి 3,33,800 రూపాయలకు ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఔన్సు వెండి ధర చరిత్రలో తొలిసారి $95 మార్కును దాటింది. ఔన్సు బంగారం ధర $4,849కు చేరింది. గ్రీన్లాండ్ స్వాధీనానికి సహకరించడం లేదంటూ ఐరోపా దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీ సుంకాలను ప్రకటించారు. ప్రత్యేకించి ఫ్రాన్స్పై 200% సుంకాలు విధిస్తామని బెదిరించారు. ఈ క్రమంలో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు పెరిగాయి. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్త స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులకు కారణమయ్యాయి. ఈ పరిస్థితిలో బంగారం వెండిని మదుపరులు సురక్షిత పెట్టుబడిగా భావించడం వల్ల వీటి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు సోలార్ విద్యుత్ సహా విద్యుత్ వాహనాల తయారీ రంగాల నుంచి వెండికి గిరాకీ పెరుగుతుండటం వల్ల దానికి విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లలో మదుపరులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరుపుతుండటం కూడా వీటి ధరల పెరుగుదలకు మరో కారణమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.